ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము. అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుటని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జేబు నొద్దకు మీరు విచారించపోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత ఆ దూతల రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చిరని అతడు వారిని అడగగా, వారు, ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజునొద్దకు తిరిగి పోయి అతనికి ఈ సంగతులు తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జేబు నొద్దకు విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదువు అని అతడు పలికినని వారు చెప్పగా, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఏలాంటివాడని రాజు అడిగాను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా ఏలియా వద్దకు పంపాను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంగా పోయి, దైవజనుడా, నువ్వు దిగి రావలేనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి దశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. కనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి, విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జేబూబు నొద్దకు విచారణ చేయుటకై దూతలను పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదువు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజయ్యను. అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యుద్ధ నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడని అనగా, నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు,
నేను నిన్ను విడువననెను. కనుక వారిద్దరు యెరికోకు ప్రయాణం చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవం తోడు నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను. కనుక వారిద్దరినూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుండగా వారిద్దరు యోర్దా నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయాను. కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లుగా దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును. కనపడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారింకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా, ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూసి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అది చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వాని పోనిము. యెహోవాత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదైనను లోయ ఎందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా, అతడు ఎవరిని పంపవద్దు అనెను. అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి వారు అతని బతిమలాడగా అతడు పంపుడని సెలవిచ్చాను. కనుక వారు 50 మందిని పంపి, మీరు వెళ్ళి 3 దినములు అతన్ని వెతికినను అతడు వారికి కనబడకపోయెను. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు, వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదనియు మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిరమ్ము, బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామం బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. అంతటా అచ్చటి నుంచి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చెను. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయము. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేశాను. కానీ యెహోవా దృష్టికి చెడుతనం చేయుట మానకుండెను. ఇశ్రాయేలు వారి పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక చేయుచూనే వచ్చెను. మోయాబు రాజైన మేషా అనేకమైన మందలిగల వాడే 1,00,000 గొర్రెపిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చిచుండెను. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనుల నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ సమకూర్చెను.
యూదా రాజు అయిన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు. నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధం చేసేదవా అని అడగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను. నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే. నేను బయలుదేరి వచ్చేదినని ప్రత్యుత్తరం ఇచ్చాను. మనం ఏ మార్గమున పోదామని యెహోషాపాతు అడగగా అతడు, ఏదోము అరణ్యము మార్గమున పోదామని చెప్పాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినముల చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండువారిని పశువులకును నీళ్లు లేకపోయాను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచిననగా యెహోషాపాతు, అతని ద్వారా మనము యెహోవాతో విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైననిచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదోము రాజును అతని యుద్ధకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యుద్ధకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లా అనెను, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు యూదా రాజైన యెహోషాపాతు నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. నా యుద్ధకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను కనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే కాని వర్షమే కాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించెను. మీరు ప్రాకారం గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీటి బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధం చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులేమి ఘనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడెను. కనుక వారు అది రక్తము సుమి రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి. కనుక మోయాబీలు వారెదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి. మరియు వారి పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ళబావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కిర్హారేషేతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి కనుక దాని ప్రాకారము నిలిచి ఉండెను. కానీ వడిసెలు విసిరువారు దాన్ని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహుకఠినముగా జరుగుట చూచి కత్తిదూయి 700 మందిని ఏర్పరచుకొని ఏదోము రాజునొద్దకు తీసుకొని పోవుటకు యత్నించాను. కానీ అది వారి వలన కాకపోయాను. అప్పుడైతే తనకు మారుగా ఏలవలసిందని తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చెను. కనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.